జగన్తో జాగ్రత్త ఆరితేరిన నేరగాడు ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టండి. రాజకీయ ఎదురుదాడిలో వెనకబడుతున్నారు. రాష్ట్రానికి నిధులు సాధన కృషి చేయండి. ప్రాజెక్టులపై నిరంతర సంప్రదింపులతోనే ఫలితాలు. కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తెచ్చాం. స్థానిక వివాదాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. జగన్తో జాగ్రత్తగా అని చెప్పిండట. అది ఒక్కటే వినపడదు ఆంధ్రజ్యోతికి. ఏ విషయంలో జాగ్రత్త చెప్పిండంటే అని చెప్తూ ఇంకోటి రాజకీయ ఎదురుదాడిలో వెనకబడుతున్నారని చెప్పిండట ఎంపీలకి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు వెనకబడ్డ మీరు వెనకబట్టలేదు, మీరు ఫుల్ రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో తెలుగుదేశం పార్టీ కోర్ కార్యకర్తలు ఎంపీలు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కష్టపడుతుంది జగన్ పైన ఎదురుదాడి చేయడానికి. దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు నమ్మట్లేదు. కానీ ఆంధ్రజ్యోతి అంటే అది పనికిరాని పత్రిక కింద కొంతమంది చాలామంది ఎక్కువ మెజారిటీ ప్రజలు ఓహో ఇదే ఆ పత్రిక, ఇది చంద్రబాబు నాయుడు గారు చేతి పత్రిక అనే కాడికి వచ్చింది. ఇక జగన్తో జాగ్రత్త అంటాట. దేనికి జాగ్రత్త అంటే ఆయన చెప్పిన ఇక ఏడు ఎలివేషన్ చూడండి. ఈ ఫోటో చూస్తే గమ్మత్తుగా ఉంటుంది. ఇగో ఏడు రాసిండు. శుక్రవారం రోజు జోరు వానలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గొడుగు వేసుకొని వస్తున్న ముఖ్యమంత్రి. యాడ్ నుంచి వస్తాడు, రెడీలో ఉన్నాడు ఆయన. ఏంది మరి ఈ ఎలివేషన్, ఈ ప్రచారం? జనాలు కనీసం ఏమనుకుంటారు, నవ్వుకుంటారు అని కనీసం ఇంగిత ఉండాలిగా. చంద్రబాబు నాయుడు గారట జోరు వానలో పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వస్తున్నా మనం చూసి చప్పట్లు కొట్టాలి. అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వాళ్ళ కాన్వాయ్ ఉంటుంది, కారు పోర్టుకో దాకపోద్ది, పైన పక్క అప్పే ఉంటుంది, ఒక సినుకు నీళ్ళు పడవు. ఇది కావాలని ఫోటో కోసం దిగినట్టుంది. ఆ ఫోటోను ఆంధ్రజ్యోతిలో వేయటానికే దింపినట్టుంది. మరీ ఇంత దారుణమా? పొడుచుకొని చేస్తారా నాయన జనం ఈ ఫోటోలు చూసి. మొన్న ఈ మధ్య ఏదో 1 year అయిన సందర్భంగా కొంతమంది ఇంటర్వ్యూలు చేశారు. ఏబిఎన్ ఛానల్, TV5, ఈ మహా న్యూస్ అయినా వాళ్ళ ఇంటర్వ్యూలలో చూస్తే చాలామంది పాపం ఈ మందు తాగేటోళ్ళు మందు తాగి కిక్కెక్క ఆగమాగమయ్యారట చాలామంది. నిజం. పంటి బిగివున రాష్ట్రాన్ని కాపాడుతుండు రాజకీయ దురంధరుడు. అసలు ఈ ఇంటర్వ్యూ ఏముంటుంది అందులో? పొగడ్తలతోని పొగిడిన తర్వాత ఇంటర్వ్యూ ఏముంటుంది? ఇక అట్లే ఉంది ఇది కూడా. పంటి బిగువుతోని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుతున్నట్ట. ఇప్పుడు కూడా జోరు వానలో వచ్చి రాష్ట్రాన్ని కాపాడటానికి వస్తున్నా అన్నట్టు ఈ ఆంధ్రజ్యోతి పేపర్ వేసింది. ఈ ఫోటో చూశాక ఇందులో ఏం వార్తలు ఉంటాయి, మనం ఏం ఆశించవచ్చు అనేది మనకు అర్థమైపోతుంది. ఇది ఈరోజు జరుగుతుంది. ఇక అసలు విషయంలోకి పోతే జగన్తో జాగ్రత్త అన్నాడు. దేనికి జాగ్రత్త అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారినట జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో చంపి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద వేయడానికి ప్రయత్నం చేసిండట. మరి గొడ్డలతో చంపాక మరి దాదాపు 6 ఏళ్ళు అయిపోయాయి. మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయట్లా? గొడ్డలతో చంపేది మీకు తెలుసు, మీ దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నట్టే కదా, అంత స్పష్టంగా చెప్తుండ్రటే, మీరు చూసి వచ్చినట్టే చెప్తున్నాయి. మరి ఎందుకు అప్పుడు మీరే ప్రభుత్వం అండి, ఇప్పుడు వచ్చి కూడా 1 year అయింది కదా. గొడ్డలతో చంపిండు అని 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అంటారు. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతారు, మీరు తెసిపోయి లోపటేయచ్చు కదా. ఎవరు వద్దన్నారు? ఆ ఫోటోలు వీడియోలు చూపించి గొడ్డలతో చంపుతుంటే నేను ఫోటోలు తీసినా అని చెప్తే అయిపోద్ది కదా. మీ మీదకి వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు అసలును బట్టి ఇవ్వకుండా ఎందుకు దాచిపెడతారు? ఏంది మతలబు? ఇక సింగయ్యది చెప్పిండు, ఈ రెండే చెప్పింది ఆయన. బాబాయినే గొడ్డలతో చంపి మన మీదకే నెట్టడానికి ప్రయత్నం చేసిండు, మనం నిలువరించలేకపోయినా మనం ఫెయిల్ అయినాం ఆ విషయంలో అంటుండు. ఇక సింగయ్యదట తొక్కిచ్చి చంపి మన మీదనే నెట్టడానికి ప్రయత్నం చేసిన అన్నాడు. ఆ ప్రయత్నం ఏందో జనం అంతా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు పాపం. జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజు సింగయ్య ఇష్యూ పైన స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఆ సింగయ్య మృతికి సంబంధం లేదు, అది వేరే వెహికల్ కింద పడి చనిపోయింది ఆయన, దానికి సంబంధించి ఆ వెహికల్ని సీజ్ చేసినా, వెహికల్ డ్రైవర్ని అరెస్ట్ చేసినాం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినాం అని స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పిండు ఆయన. 4 రోజుల తర్వాత ఏమైంది? మారిపోయింది. లేదు సింగయ్యని అట్టడి చెబుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి తొక్కిచ్చిండని చెప్పాల్సింది నువ్వు అనవసరంగా అడావుడి చేసి దాన్ని ఏదో ఒక రకంగా నువ్వే చెప్పినావు కదా, నువ్వే మార్చి పడేసి చెప్పి నువ్వేం చేస్తావో నాకు తెలియదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుంది. ఇక మరి ఆ గొడ్డల కేసు కూడా ఇదే కథ, గొడ్డల కేసు కూడా ఇదే ఉంటుంది. మీరు ఎప్పుడైతే సింగయ్య మృతిని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి తొక్కిచ్చి చంపిండని చేయడానికి ప్రయత్నం చేశారో మీరు, మీ మీడియా, అప్పుడే వివేకానంద రెడ్డి హత్య కూడా ఏం జరిగి ఉంటుంది అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. మీరు ఎంత గొడ్డలన్నా ఎంత ఇదన్నా, ఇలా గొడ్డలు అంటే మరి ఆ గొడ్డలతో కొట్టిన ఆయన్ని చంపిన ఆయన్ని ఎందుకు వదిలేస్తారు? వదిలేదు కదా.
ఇది జగన్తో జాగ్రత్త అంటుండే, జగన్తో కాదు మీతోని జనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. చంద్రబాబు నాయుడు గారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అనుకునే పరిస్థితికి మీరు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే అమరావతి పేరుతో ఆల్రెడీ 55,000 ఎకరాలు తీసుకొని మళ్ళీ ఒక 44,000 ఎకరాలు టెండర్ పెడితే పవన్ కళ్యాణ్ ఆపిండి అంటున్నారు. అది నిజమా అబద్ధమో తెలియదు. లేదంటే ఇంకా గుంజుకుంటారు. ఇదే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన మోసే ఇట్లాంటి పత్రికలు టీవీ ఛానల్ ఏం చెప్పినాయి, జగన్మోహన్ రెడ్డి మాలో వెళ్తే ఇక మీ భూములు ఉండవు, మొత్తం గుంజుకుంటాడు అన్నారు. ఆల్రెడీ గుంజుకుంటే ఇక అయిపోతాయి, ఆయన దగ్గరే ఉన్నాయి, మీ కాగితాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయని చెప్పారు. ఎంత అబద్ధం చెప్పారంటే వాటితో పాటు కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు, ఎండీ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఆల్రెడీ తనఖాలు ఉన్నాయి, అయిపోయినాయి, తనఖా పెట్టిండి అన్నారు. మరి తనఖా పెట్టిన వాటిలోనే ఇవాళ ఆఫీసులు నడుతున్నాయి. నిజంగానే మీరు తనఖా పెట్టుంటే తనఖా పెట్టించుకున్నోడు మరి ఊకొట్టరా? ఆ పేరు చెప్పి మీరు ఇవాళ గుంజుకుంటున్నారు ప్రజల భూములు, రైతుల భూములు. జగన్మోహన్ రెడ్డి గుంజుకుంటాడు మళ్ళీ గెలితే అని చెప్పి మీరు గెలిచి ఇవాళ రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనపడుతుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త. దేవుడికి కష్టాలు వచ్చినట్టు ఆలయ భూములకు ఈకేవైసీ అని ఉంటుంది, అంటే ఎండోమెంట్ ల్యాండ్స్కి ఈకేవైసీ చేయాలంటే ఆధార్ నెంబర్ ఉండాలి. ఆధార్ నెంబర్ టెంపుల్కి ఉండదు. అది పెద్ద కష్టాలు వచ్చినట్టు దానికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇదే సందు చూసి మళ్ళీ రాజకీయ నాయకులు అవన్నీ భూములు కాజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఉండాలి. అధికారులైన కనీసం దాన్ని ఆ ఈకేవైసీని ఎట్ట చేయాలి, ఏం కథ అనేది చూసుకోవాలి. ఆ ట్రస్ట్కో సొసైటీ పేరు మీద ఏమన్నా ఆధార్ కార్డు వచ్చే అవకాశం ఉంటుందో చూసుకొని దానికి ఏమైనా ఎగ్జామ్షన్ తీసుకోనన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయకపోతే ఈకేవైసీ పేరుతో ఇది కాలేదు కాబట్టి పలారం లెక్క కాజేసే కార్యక్రమం ఉంటుంది ఆలయ భూములు. రైట్. నగదు దొరికితే దోషిన ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు. అంతర్గత విచారణ మొత్తం లోపాలమయం, వాదన చెప్పుకునేందుకు సమయం ఇవ్వలేదు. హైకోర్టు జడ్జిపై విచారణకు ఆదేశించే అధికారం సీజీఐకి లేదు. సుప్రీంలో జస్టిస్ వర్మ పిటిషన్ వేసిండు. నగదు దొరికినంత మాత్రం నేను దోషిని అవుతున్నా అంటుండు. ఇంకా అసలు ఎవడికి చెప్పుకోవాలి ఈ దేశంలో? ఆయన ఒక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జశ్వంత్ వర్మ. ఆయన ఇంట్లో 100 కోట్ల రూపాయలు దొరికినాయి, సగం సగం గాలిన డబ్బులు. కమిటీ వేస్తే కమిటీ కూడా చెప్పింది నిజమే డబ్బులు ఉన్నాయని. అరే నా ఇంట్లో నగదు దొరికితే నన్ను దొంగ ఎట్లా అంటారు? ఆ డబ్బులు ఏమని వచ్చినాయి చెప్పాలని నువ్వే చెప్పాల్సింది. ఎవరు చెప్తారు? మీరు కదా చెప్పాల్సింది. ఆయన ఇంకో మాట అంటుండు, అసలు హైకోర్టు జడ్జి పైన ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం సుప్రీంకోర్టుకి లేదు అంటుండు. మరి ఇదే హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకు పోవచ్చా? మరి మళ్ళీ నువ్వు వేసింది ఆడ పిటిషను అదే సుప్రీంకోర్టులో కదా. అంటే మీ పైన ఎంక్వైరీకి ఆదేశించే అధికారం అయితే లేదు, కానీ మీకు న్యాయం చేయాలా మళ్ళా అదే సుప్రీంకోర్టు. సిగ్గుతో తలదించుకోవాలి. ఇక న్యాయ వ్యవస్థకే కలంకం తెచ్చారు మీరు ఇచ్చిన రిప్లై ఏంది? నా అవుట్ హౌస్లో ఉన్నాయి కానీ అవుట్ హౌస్కి నాకు సంబంధం లేదు, అది స్టోర్ రూమ్ అంటారు. కొద్దిసేపు డబ్బులు ఉన్నమాట వాస్తవం అంటారు. ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి నాకు తెలియదంటే, నేను లేనంటే రకరకాల చెప్పి దొరికిన దొంగతనాన్ని తప్పించుకునే ప్రయత్నానికి కోర్టుల్ని, న్యాయ వ్యవస్థని శంకించే ప్రయత్నం చేస్తాడు జశ్వంత్ వర్మ, రిటైర్డ్ జడ్జి. అంటే డబ్బులతో దొరికితే దొంగ కదా? డబ్బులతో దొరికితే నేను దొరికినంత మాత్రంలో దొంగ అంటే అసలు దొంగతనాలకి ఎట్లా కాదు? ఎవరిని దొంగ అనలేం కదా. నీ జేబులో డబ్బులు ఉన్నాయి, అవి నీయా కావా అనేది అంటే జేబులోనో ఇంట్లోనో కొన్ని వేల కోట్ల రూపాయలు అనాధికారికంగా ఉన్నాయి. ఇక నువ్వు కాకపోతే ఎవరైతారు దొంగ? దొరికితే దొంగనా అంటే మరి దొరకనోడు దొంగ అవుతురా? ఇది ఆయన చెప్పేది ఏంటంటే నేను ఎట్లా అవుతాను నేను అని చెప్పి ఇప్పటికే అభిశంసన పెట్టడానికి రెడీ అవుతుంది పార్లమెంట్లో ఆయన పైన. ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా పెట్టారో తేల్చలేదు. ఆ నగదుకి యజమాని ఎవరో గుర్తించలేదు. ఆ నగదుకి యజమాని ఎవడు ఉంటాడు? ఎవడు డబ్బులో ఎవరింట్లోనే పెడతారు. ఇక ఎవరికి పని లేక ఆడ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టారు డబ్బులు. ఇక దొరక జడ్జి ఇంట్లో పెడతారు ఎవరన్నా డబ్బులు, వేరే వాళ్ళ డబ్బులు తెచ్చి. మరీ ఎందుకు 140 కోట్ల మంది భారతదేశ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు మీరు. తప్పు ఒప్పుకొని అది ఏం జరిగింది చెప్తే అయిపోయా. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభ చూద్దాం. క్రిమినల్స్తో జాగ్రత్త అంటాడు జగన్. రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది, క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇంతే ఉంటుంది. సింగయ్య, వివేక హత్య కేసులో మాపై దుష్ప్రచారం, వైసీపీ పెద్దలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. తుది దశకు లిక్కరు కుంభకోణం విచారణ, అడ్డంగా దొరికిన వైసీపీ పెద్దలు ప్రజాధనం దోపిడీలో పరాకాష్ట, వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, విచారణ జరుగుతుందనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న, జాగ్రత్తగా మెలగండి, ఎంపీలకు సీఎం సూచనలు. దండిగా నిధులు రాబట్టండి. వాళ్ళేం రాబడతారు? మీరు పోయి ఉట్టుకొస్తుంటే
మీరు పోతండ్రి నిర్మలా సీతారామన్ని అమిత్ షాని కలుతండ్రి మోడీని ఒక్కోసారి కలుతండ్రి ఉట్టినే వస్తుండ్రి శాలువాలు కప్పి దండం పెట్టి వస్తుండ్రి వాళ్ళేమి మీరు మిలాఖత్ అయిన తర్వాత వాళ్ళు ఏం గట్టి మాట్లాడతారు మీరు ఎందుకు మిలాఖత్ అయ్యారో అసలు మిలాఖత్ అయ్యారో ఎందుకు నోరు లేవట్లే మీకు అర్థం కావట్లే జనాలకి నేను వస్తే ఏదో చేస్తా నేను వస్తే ఏదో చేస్తా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే డబల్ లేదు అసలు సింగల్ లేదు ఉటిదే అయిపోయా డబ్బులే రావట్లే ప్రభుత్వ బళ్ళపై నమ్మకం పెంచుతామంటే లోకేష్ గారు ఎట్ట మీ పిల్లగాని పంపిస్తాను ఏమన్నా మీ కొడుకు అండ్ల చదువుతుండా ఎట్లా నమ్మకం కలిగిస్తారు ప్రభుత్వ బళ్ళపై నమ్మకం కల్పిస్తాం ప్రభుత్వ బళ్ళు అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ ఉట్టుటి స్టేట్మెంట్లు జనాలు మోసం చేయడానికి పబ్లిక్ని మోసం చేయటం మీరు నిజంగానే మోసం చేయకపోతే నమ్మకం కల్పించాలంటే మీకు నిజంగా నమ్మకం ఉందా మీరు ఎవరినో నమ్మకం కల్పించడం మీకు నమ్మకం ఉందా మీ వ్యవస్థ పైన మీకు నమ్మకం ఉంటే మీతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్న మీతో పాటు మీ పిల్లలతో పాటు కింది దాకా ఉన్న టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇవాళ గుండెల మీద చేసుకొని చెప్పండి చదవట్లా ప్రైవేట్ స్కూళ్ళలో మీతో పాటు మీ పిల్లోడు ఎక్కడ చదువుతుండే ఇవాళ నీ కొడుకు మీ సెక్రటరీలు విద్యాశాఖ సెక్రటరీలు ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలు మీ టీచర్లు అంటే గవర్నమెంట్ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇవాళ ఎవరికి చెవులు పూలు పెడతారు ఎవరిని మోసం చేస్తారు ఇంకా ఎన్నాళ్ళు మీ వ్యవస్థ పైన ఫస్ట్ మీకు నమ్మకం తెచ్చుకోండి ప్రజలకు నమ్మకం కలిగించడం ప్రభుత్వ బళ్ళ పైన నమ్మకం పెంచుతాం అంటుండు మీకే నమ్మకం లేదు ఇంకోటికి అట్ట పెంచుతారు మా నమ్మకాలు ఇదంతా ఉట్టి ముచ్చట ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ పైన మీకు 1% కూడా నమ్మకం లేదు నిజంగానే నమ్మకం ఉంటే మీ పిల్లలు అందులో చదవాలి నిజంగానే నమ్మకం ఉంటే మీరు మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చూయించుకోవాలి హెల్త్ ప్రాబ్లం వస్తే చూస్తారు ఎవరన్నా కాదు ఎందుకు ఉట్టికి మాటలు చెప్పడం మోసం చేయటం చంద్రబాబు మీరు విజ్ఞులు సీఎం లిఫ్ట్ను రద్దు చేయండి ఈయన మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాలేజీ గురువుని బతిలాడుతున్నాడు చంద్రబాబు మీరు పూజ్యులు విజ్ఞులు గౌరవనీయులు ఆపండి అంటున్నాడు మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దీంట్లో పూజ్యులు విజ్ఞులు గౌరవనీయులు అవి ఉండవు మీ డిమాండ్లు మీ వాళ్ళ డిమాండ్లు వాళ్ళవి ఆయన అడుగుతుండు ఏదో రాయలసీమ లిఫ్ట్నట రద్దు చేయండి అట ఎట చేస్తాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించిన రాయలసీమ లిఫ్ట్ని నువ్వు రద్దు చేయమని చేస్తాడు ఇంకేమన్నా అయ్యేది ఉంటే మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లిఫ్ట్లో ప్రాజెక్టులో రద్దు చేయండి అని ఆయన కోరే అవకాశం ఉంటుంది అది సహజంగా జరిగేది కదా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు రద్దు చేయండి అంటే నువ్వు రద్దు చేయమంటే ఎట్లా రద్దు చేస్తారు ఇప్పుడు మీరు చేస్తారా తెలంగాణ రద్దు చేయమంటే అట్లా ఆయన కూడా చేయడు ఈ కాదు మీ పూజ్యులు విజ్ఞులు గౌరవనీయులు మీకు ఉన్న సంబంధాలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల మందికి ఆయన ప్రతినిధి చంద్రబాబు నాయుడు గారు మీరు తెలంగాణకి 4 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధి మీరు అట్లా బిహేవ్ చేయాలి తప్ప మీ గురు శిష్యుల బంధాన్ని కాలేజీ గురువు బంధాన్ని మీరు ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు దయచేసి రేవంత్ రెడ్డి గారు